నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 21 అంశాలపై కేబినెట్ అజెండా రూపొందించగా వాటిపై మంత్రులు చర్చిస్తున్నారు. సిఆర్డీఏ అనుమతించిన పనులకి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. వీటితో పాటు వివిధ పరిశ్రమలకి భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో నిర్మించే హైకోర్టు భవనానికి 55 మీటర్ల ఎత్తుతో 20.32 లక్షల చదరపు అడుగుల నిర్మాణం, అమరావతిలో బిల్డింగ్ల నిర్మాణానికి 6,465 కోట్లు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వస్తువులకి 9,699 కోట్లు, ట్రంక్ రోడ్లకి 7,794 కోట్లు, ఎన్టీపీ వర్కులకి 318 కోట్ల మంజూరుకి మంత్రి మండలిలో చర్చ జరగనుంది. కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న ఓడలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించడంతో ఆ వ్యవహారం పైన కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ లో నిర్ణయించే అవకాశం ఉంది. సీఎం పోలవరం పర్యటన టైం షెడ్యూల్ ప్రకటనపై కేబినెట్ లో చర్చ జరగనుంది. అలాగనే పలు పరిశ్రమలకి భూ కేటాయింపులపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమిలోని నేతలు నిరసన చేపట్టారు. అంబేద్కర్ చిత్రపటాలతో పాటు ప్లకార్డులు పట్టుకుని వారంతా అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షా క్షమాపణలు చెప్పడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మకర ద్వార్ వరకు వారంతా పాదయాత్ర చేపట్టారు. राजकीय करना चाह रहा है, ये नहीं चलेगा। जब भी कांग्रेस पार्टी ने अंबेडकर को सम्मान नहीं दिया, वो पार्टी है जो अंबेडकर जी को सम्मान दिया, वो भारतीय जनता पार्टी है। हमारा पॉलिटिक्स में कभी भी हम लोग अंबेडकर का गिरावट नहीं किया। कांग्रेस अंबेडकर का नाम पे जो काम कर रहा, उसके खिलाफ आज हम भारतीय जनता पार्टी और एनडीए भागस्वामी सब लोग प्रोटेस्ट कर रहा है। పార్లమెంట్ లో అధికార ప్రతిపక్ష ఎంపీల ఆందోళన సందర్భంగా బీజేపీకి చెందిన ఎంపీ ఒకరు గాయపడ్డారు. స్వల్ప తోపులాట జరగడంతో ఒడిశాకు చెందిన ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డారు. దీంతో ఆయన తలకు గాయమైంది. రక్తం ఓడుతున్న ప్రతాప్ చంద్ర సారంగిని సిబ్బంది అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. వీల్ చైర్ పై అంబులెన్స్ వద్దకు వెళ్తున్న సారంగి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మరొక ఎంపీని తోసివేయడంతో ఆయన వచ్చి తనపై పడ్డారని, ఇద్దరం కూడా కింద పడిపోవడంతో తలకు గాయమైందని చెప్పారు. రాహుల్ గాంధీ తోసివేయడం వలన తాను కింద పడ్డానని సారంగి తెలిపారు. नहीं देखिए, मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं। बीजेपी सर आप
కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో భువనేశ్వరి ముఖాముఖిగా మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి యువతను నాశనం చేస్తుందని చెప్పారు. వారి స్వలాభం కోసం చాలా మంది మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, రోల్ మోడల్ పెట్టుకోవాలి అని విద్యార్థులకి సూచించారు. ప్రతి పురుషుని సక్సెస్ మహిళతోనే ముడిపడి ఉంటుందని అన్నారు. కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. ఆషామాషిగా వెళ్లి మీరందరూ చేసేదే నేను కూడా కాలేజీలో చేసేదాన్ని. మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఆర్ ఆంధ్రప్రదేశ్ లీడర్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మీ హక్కు కోసం నడవాలి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం సంపాదిస్తున్నారు. అది ఈజీ కాదు. హార్డ్ వర్క్ ఏది ఫ్రీగా రాదు, కష్టంతోనే వస్తుంది. బాలికలకు పట్టుదల, ధైర్యం, మీ మీద నమ్మకం ఉండాలి. పెళ్లి అయ్యేదాకా ఒకటి, ఆ తర్వాత మరొకటి. రాజకీయాల్లో, బిజినెస్ లో నన్ను నేను లాక్కొని ముందుకు వెళ్లాను. మన ధైర్యం మనకుండాలని భువనేశ్వరి వెల్లడించారు. అందరూ కూడా చూస్తున్నారు. మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు మీరు కాలేజ్కి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది, మీ అందరు కళ్ళతో మీరు చూస్తున్నారు. ద సొసైటీ హ్యాస్ గాన్ వెరీ బ్యాడ్. ఐ షుడ్ సే దిస్. ఇప్పుడే మీ అందరికీ గంజాయి గురించి చెప్పాను. ఇట్స్ వెరీ డిఫరెంట్ అమ్మ. ఆ కాలం ఎఫెక్షన్స్, హార్డ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ వర్క్, నేను ఇది చెయ్యాలి అనేది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకు. అండ్ ఐ డోంట్ లైక్ టు టాక్ అబౌట్ పాలిటిక్స్. As Chandrababu Naidu Garu's wife and Lokesh's mother, I have lot of belief that రాజకీయాల్లో వాళ్ళు నీతిగా ప్రజలకి న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు. నమస్తే అమ్మా. బాగున్నారా మేడం? ఐఎమ్ సూపర్. ఫ్యామిలీ బాగుందా మ్యామ్? ఓ యా, ఫ్యామిలీ నాకంటే మీరే ఎక్కువ చూస్తారు. బాలయ్య బాబు, ముద్దు బిడ్డ బాలయ్య బాబు, ఆయన చాలా మూవీస్ తీశారు మ్యామ్. దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది? అంతేకాకుండా దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది? ఒక్కసారి మా అందరి కోసం. నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను. మీ అందరికి చెప్పాలి, అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని. ఐ ఫీల్ వెరీ బ్యాడ్. హీఈస్ నాట్ మై యంగర్ బ్రదర్, హీఈస్ మై ఓల్డర్ బ్రదర్. మా అన్న 2 సంవత్సరాలు పెద్ద. అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు, తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు. ఐ డోంట్ లైక్ ఇట్. అయితే లేదండి, ఆయన మా అన్న, తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను. ఆయన నచ్చిన సినిమాలు నరసింహనాయుడు అండ్ సమరసింహారెడ్డి, అఖండ. ఐ లైక్ అఖండ. ఒక్క డైలాగ్ మా కోసం ఏమండి మేడం? డైలాగ్లా నా వల్ల కాదు. ప్లీజ్ మ్యామ్. ఒకే వైపు చూడు, మరో వైపు చూడబాక. అది. సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్, నేరుగా చూడు, ఇటు అటు ఏది ఉండదు, ఫోకస్. ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన. మ్యామ్, మీరు ఎక్కువగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి మీకు ఏదైనా సీక్రెట్ హాబీ ఉందా? I have no hobbies as such because I'm as I మీకు చెప్పినట్టు too disciplined to the high level and perfectionist to the high level. ఏది కనపడకూడదు అన్నీ కనపడతాయి. అక్కడతో నాకు దాన్ని చేయటమే పని. అండ్ వెన్ ఐ am free, I would love to do meditation. That is the stress bust. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకి తక్కువకి ఇవ్వాలని గతంలో చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లున్నాయని, 2024 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లు పడిపోయాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకి 2.15 కోట్లు ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని, వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. అయితే ఆ సినిమాకి 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, అంటే ఒక్కో వ్యూస్ కి 11,000 చెల్లించినట్లు అయిందని చెప్పారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయిందని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ లో ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్లు కూడా సగానికి సగం పడిపోయాయని చెప్పారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారు చేసిన సంస్థకి మెయింటెనెన్స్ పేరుతో 1,000 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని, పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కనెక్షన్స్ తోటి సబ్స్క్రైబర్స్ ఉండటం జరిగింది ఏపీ ఫైబర్ నెట్కి. ఆ తర్వాత 2019 నుంచి 24 మొన్నటి చూసేట్లకి ఈ రోజున్న కనెక్షన్స్ ఎన్నాయంటే 5 లక్షల కనెక్షన్స్. అంటే
ఒక 3 సంవత్సరాల్లో అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే 2 సంవత్సరాలు, గట్టిగా చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు. 2 సంవత్సరాల్లో మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలుగా పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇది ఒకటి. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ, అంటే దివాలా అంచులో ఉంది ఈరోజు ఈ సంస్థ పరిస్థితి. అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్. ఈ సంస్థ చైర్మన్గా నేను ఆ మాట చెప్పడానికి కూడా బాధ ఉంది, కానీ తప్పదు. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితి తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. 2019కి బ్రహ్మాండంగా ప్రోగ్రెసివ్లోకి రావాల్సినటువంటి సంస్థ ఆ రోజున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎస్టాబ్లిష్ చేసిన సిస్టమ్స్ కావచ్చు, మిగతా అన్నీ చూస్తే పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి అత్యంత బాధాకరం ఏంటంటే, ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే, ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్న కూడా బ్రహ్మాండంగా నడుపుతారు, కనీసం ఒక సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది, ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసామని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాల్లో అత్యంత దారుణంగా నడిపారు. నాకు తెలిసినందుకు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థని ఇంత దారుణంగా నడిపినట్టు మనకు లేదు. అత్యంత దారుణంగా మరి ఆనాడున్న ఎండీ గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ ఇప్పుడే నేను మాట్లాడలేను, ఎందుకంటే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సో వాళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాను, మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ రోజున్న పరిస్థితి చూస్తే మాత్రం అది విచ్చలవిడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పనిచేయడం జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో చిరుతపులి మృతి చెందింది. నెల రోజుల క్రితం దీని కదలికల్ని స్థానిక రైతు గమనించాడు. తోటి రైతులకి సమాచారం ఇచ్చినా వారు అపోహాని పట్టించుకోలేదు. ఎట్టకేలకి పంట రక్షణ కోసం పందులకి పెట్టిన ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ పోలీస్ శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిరుత చిక్కటంతో చుట్టుప్రక్కల గ్రామస్తులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి సునీత తెలిపారు. జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా కలెక్టరేట్ నుంచి ఎస్బీఐ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ ఇంధన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 14 నుంచి 20 వరకు విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దీనిలో అందరినీ భాగస్వాములు చేసి భావితరాలకి ఉపయోగపడే విధంగా విద్యుత్ను ఆదా చేసేందుకు అవగాహన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు అవసరం లేని పరికరాలను విద్యుత్ నిలిపివేయాలని సూచించారు. దాని ద్వారా భావితరాలకి విద్యుత్ను అందించవచ్చని తెలిపారు. సోలార్ విద్యుత్ వాడకం ద్వారా కరెంట్ ఆదా చేయవచ్చని అన్నారు. సోలార్ ప్లాంట్లను పెట్టుకునే గృహ యజమానులకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈ కేవీఎల్ఎన్ మూర్తి, ఈఈ శ్రీనివాసబాబు, డిప్యూటీ ఈఈ హుసేన్ ఖాన్, రాజ్మోహన్, గురువయ్య, ముస్తాక్ అహ్మద్ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఇప్పటికే దాదాపు అబౌట్ 10,000 టన్స్ ప్యాడీ అనేది ప్రొక్యూర్ చేయడం జరిగింది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు 48 అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 16 మిల్స్ మనకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఇది కోరుకున్నారు. సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే ప్యాడీ ఆగపెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్ మెజర్ చేసి, మాయిశ్చర్ మనకి ఉన్నది 17% లోపు ఉంటే ఎంఎస్పీ కరెక్ట్గా వస్తుంది. 17% దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. బట్ మనం అది తప్పితే ఎక్కడ కూడా ఎటువంటి ఇది కానీ చేయటం లేదు. సో రైతులు ఎవరికి కూడా అపోహం లేకుండా అందరూ కూడా
మన రైతు సేవా కేంద్రాల్లో మీకు ఏ రోజు ఇవ్వదలుచుకున్నారో ఆ రోజు షెడ్యూలింగ్ చేసుకున్నట్లయితే మనము గన్ని లేబరు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అరేంజ్ చేసుకొని ఫార్మరు అరేంజ్ చేయొచ్చు, మిల్లు అరేంజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి నచ్చిన మిల్లు ఎన్నుకొని అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేలాగా చూస్తున్నాము. ప్లస్ ఈ వర్షాకాలం ఇట్లా వర్షం వస్తుందనే దీంతో మనము జిల్లాలో 350 టార్పాలిన్స్ కూడా ఆల్రెడీ కొని పెట్టుకోవడం జరిగింది. మన కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే ఎవరైనా రైతు మనకి పంటని సేవ్ చేసుకోవడానికి కోసం సిపిఐ పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం మల్లెలింగ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు ఈ నెల 26న పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శత వార్షికోత్సవాల సభలు, సమావేశాలు, పతాక ఆవిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. దున్నేవాడికే భూమి, అలాగనే నివేశన స్థలాలు, బ్యాంకులు, జాతీయకరణ, తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి, దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో వీరోచితమైన ఉద్యమ పాత్ర పోషించిందని తెలిపారు. సువర్ణ అక్షరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐని సిపిఐ శత వార్షికోత్సవాల సందర్భంగా 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రదర్శనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రదర్శన బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొంటారని తెలియజేశారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, షేక్ వలీ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు ఈ నెల 26వ తేదీకి పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాల సభలు, సమావేశాలు, పతాకావిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. దున్నేవాడికే భూమి, అలాగే నివేశన స్థలాలు, బ్యాంకుల జాతీయకరణ, తెలంగాణ సాయుధ పోరాటం, భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి, దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం, భారతదేశ స్వాతంత్రోద్యమంలో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి సువర్ణాక్షరాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలు నిండినటువంటి సిపిఐ జెండా పట్టుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రయాణం చేసినటువంటి పార్టీ కార్యకర్తలకి, నాయకులకి సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు గ్రామాల్లో 2 సెంట్లు భూమి, గ్రామాల్లో 3 సెంట్లు భూమి, పట్టణాల్లో 2 సెంట్లు భూమి, నివేశన స్థలాలు ఇచ్చి తర్వాత ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని తెలియజేయటం అనేది జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికి అధికారంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభం చేయడం జరిగింది. దీనిని మరి ప్రారంభ సూచకంగా రాజా గారు విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయంలో సాంస్కృతిక కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా మరి వార్షికోత్సవాలను జరుపుకుంటూ వెళ్తాం. ఈ గుంటూరు నగరంలో డిసెంబర్ 26న బీఆర్ స్టేడియం నుంచి మన గాంధీ పార్క్ వరకు కూడా ప్రదర్శన అనంతరం గాంధీ పార్క్ వద్ద బహిరంగ సభ నిర్వహించబడతా ఉంది. దీంట్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు, జిల్లా రాష్ట్ర నాయకులంతా కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదర్శనలో అట్లాగే బహిరంగ సభలో
ప్రజలంతా నగరంలోని పార్టీ సభ్యులు సానుభూతి ప్రజలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం కూడా ప్రజాకంటక పాలన కొనసాగిస్తూ ఉన్నారు. మరి అధికారంలో రాకముందు చంద్రబాబు గారు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, అట్లాగే 2 సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షల నిర్మాణానికి ఇస్తామన్నారు. 6 నెలలైనప్పుడు కూడా వాటి జోలిపోకుండా మరి విద్యుత్ మీటర్లకు సంబంధించి ఏదైతే అదానీ గారు మరి కాంట్రాక్ట్ చేసుకున్నాడో లంచాలు ఇచ్చి గత ప్రభుత్వంలో మరి 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని మరి అమెరికాలోనే కేసు పెట్టిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకువస్తుంది. ఇది బుధవారం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుంది. తర్వాత కోస్తా తీరం వెంబడి కదలనుంది. దీని ప్రభావంతో శుక్రవారం వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గురువారం విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని జిల్లాలకు అయితే ఆల్మోస్ట్ మనం విజయనగరం నుంచి నెల్లూరు వరకు ఆల్మోస్ట్ చాలా వరకు భారీ వర్ష సూచన కూడా 1-2 చోట్ల పట్టే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. విండ్ స్పీడ్ ఎట్లా ఉంది సార్? ఇది మత్స్యకాల వరకు చూస్తే ఇది మన తీరబడి గంటకి 35 నుంచి 45, అలాగే గస్టింగ్ టు 55 కిలోమీటర్స్ per hour. రెయిన్ఫాల్ ఎలా వచ్చింది సార్ లాస్ట్ 24 hours? లాస్ట్ 24 hours లో ఆల్మోస్ట్ ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ యానా అంతా చూస్తే పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ అయితే రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా చూస్తే ఎక్కువ విజయనగరం డిస్ట్రిక్ట్ లో అయితే ఎక్కువ వర్షపాతం ఎక్కువ వచ్చింది. అది అత్యధికంగా బండపల్లి అంటే అది అక్కడ 3 సెంటీమీటర్స్, మురికి మరక మీడియం అక్కడ 2 సెంటీమీటర్స్, అలాగే సమ్ అదర్ స్టేషన్స్ లో 1 సెంటీమీటర్ కూడా రికార్డ్ అయింది. ఇది అల్పపీడనంగా ఉన్నప్పటికీ కూడా దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ స్క్వాలీ విండ్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే కాకుండా సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా అక్కడ ఇంక్రీజ్ అవుతుంది. దే ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్, అంటే సమ్ బోట్స్ ఆర్ ఆల్సో రికార్డెడ్ అండ్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ అట్ సేమ్ టైం. అంటే స్పీడ్స్ మనకి ఇది తీవ్ర అల్పపీడనంగా వెళ్తున్నప్పటికీ కూడా ఈ 35, 45, 55 అలాగే 40 to 50 అప్ టు మాక్సిమం 60 వరకు విండ్స్ వెళ్ళేటువంటి విండ్ స్పీడ్ వెళ్లే ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్రెడీ సమ్ ఆఫ్ ది పోర్ట్స్ ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ విండ్ స్పీడ్ ఇన్ దిస్ రేంజ్, ఈ రేంజ్ లో ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. అక్కడ యాజ్ పర్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చూసినా కూడా సీ కండిషన్ కూడా రఫ్నెస్ కొంచెం ఎక్కువగా ఉంది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ మనకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ పోర్ట్స్ అందరికీ ప్లస్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మచిలీపట్నం పట్టు కూడా మనం 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే లోకల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.